హే గైస్, వెల్కమ్ టు 4 Fab బ్లాగ్స్. మనలాంటి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర ఇలాంటి కొన్ని ప్లెయిన్ టీషర్ట్స్ ఉండటం అయితే కామన్. బట్ మీరు ఇప్పుడు అనుకున్నారా, ఇలాంటి ఒక బోరింగ్ ప్లెయిన్ టీషర్ట్స్ని ఇలా కంబైన్ చేసి ఇలా ఒక మల్టీ కలర్ టీషర్ట్కి అయితే మీరు అయితే డిజైన్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ ఒక 5 minutesలో మీకు ఈ ప్రాసెస్ మొత్తం అయితే చూపించేస్తా. అండ్ దీనికి కావాల్సిందల్లా జస్ట్ ఒక ప్లెయిన్ టీషర్ట్స్. అవి రెండు ఒకటే ఫిట్లో, ఒకటే బ్రాండ్కి సంబంధించిన ప్లెయిన్ టీషర్ట్స్ అయితే ఉండాలి. లైక్ ఆ ఫిట్టింగ్, ఆ సైజ్ అనేది మాత్రం పక్కా ప్రాపర్గా అయితే ఉండాలి. సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటికి కావాల్సింది జస్ట్ ఒక చిన్న సీవింగ్ మిషన్. లేదు మా దగ్గర సీవింగ్ మిషన్ లేదు అంటారా, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మీ గల్లీ చివర ఉన్న ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలర్కి నీట్గా అయితే ఈ వీడియోని చూపించేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీరు చూపించినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండింగ్లో జస్ట్ మీరు ఇప్పుడు చూసిన ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కాకుండా ఒక 3 to 4 ఒక మల్టీ డిజైన్స్ అయితే, ఇంకా మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఉండే డిజైన్స్ అయితే మీకు అయితే చూపిస్తా. సో మీరు అక్కడి నుంచి ఆ పిక్చర్స్ చూసుకొని మీకు కావాల్సిన కలర్స్ కాంబినేషన్స్లో టీషర్ట్స్ అయితే తీసుకొని వాటిని ఇలా మీరే కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. సో లెట్స్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ దిలీప్, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఆ 2 టీషర్ట్స్ని రివర్స్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఫోల్డ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఒకదాని మీద ఒకటి పెట్టాక ఆ కార్నర్స్ అనేవి మ్యాచ్ చేస్తూ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. కింద టీషర్ట్కి పైన టీషర్ట్స్కి ఏం ఫోల్డ్స్ లేకుండా నీట్గా అయితే అరేంజ్ చేసుకోవాలి. వన్స్ అరేంజ్మెంట్ అంతా అయిపోయాక ఆ కింద బాటమ్ లైన్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 3 inches అయితే మీరు మార్క్ చేసుకొని, అండ్ దెన్ అలా ఒక కర్వ్ లైన్ లాగా ఇమాజిన్ చేసుకుని అక్కడ ఆ కార్నర్లో ఒక 8 or 9 inches డిపెండ్స్ ఆన్ యువర్ విష్, మీ ఇష్టం వచ్చినంత ఒక 8-9 inches లోపు ఒక మార్క్ చేసుకొని దాని నుంచి ఈ 3 inches నుంచి ఈ 9-8 inches దానికి ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఒక కర్వ్ లైన్ అయినా గీసుకోవచ్చు, స్ట్రైట్ లైన్ అయినా అయితే గీసుకోవచ్చు. వన్స్ ఆ లైన్స్ అయిపోయాక ఆ గీసుకున్న లైన్ మీద ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అయితే కట్ చేసేసుకోండి. వన్స్ కటింగ్ పార్ట్ అయిపోయాక చూడనీకి అయితే ఇలా డివైడ్ అయిపోతాయి. గ్రీన్ కలర్ బాటమ్కి ఈ వైట్ కలర్ టాప్ అనేది అక్కడ అటాచ్ చేసి, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ టాప్కి ఇక్కడ వైట్ కలర్లో ఉన్న బాటమ్ని అయితే ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఆ టీషర్ట్ అనేది ఎలా లుక్ అయితే ఉంటుందో. అండ్ దెన్ వన్స్ ఇలా ప్లేస్ చేసుకున్నాక అంతా అడ్జస్ట్ కార్నర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు, అవి జాయిన్ చేసి స్టిచ్ చేసేయటమే. సో ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని అయితే ఇప్పుడు మనం ఓవర్లాకింగ్ అయితే చేస్తున్నాం. ఓవర్లాకింగ్ అంటే ఏం లేదనమాట, జస్ట్ ఇక్కడ ఉన్న ఈ మిషన్ మీద ఈ రెండు యాడ్ చేసి ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసేస్తాం. ఇక్కడ ఉన్న మా మేడం అని మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే 2 టీషర్ట్స్ సేమ్ సైజ్ అయి ఉండాలి. లైక్ వేరే కలర్స్ ఉండాలి, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో ఉండే ఒక 2 సేమ్ టీషర్ట్స్ అయి ఉండాలి, అంటే సేమ్ సైజ్తో ఉండాలి. అప్పుడే మీరు కట్ చేసినప్పుడు ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా అయితే వస్తుంది. సో మీరు కూడా ఇలాంటి మిషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న మిషన్ ఉన్నా కానీ జాయిన్ చేసేలా ఉంటే చాలు. అండ్ ఆల్సో బయట చిన్న ఇట్లా ఇందాక చెప్పే కదా, ఒక టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా ఒక కొంచెం ఇలా 50-10-20 రూపీస్లో అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయ్యాక ఈ 2 టీషర్ట్స్ అనేవి ఇలా అయితే కనిపిస్తాయి. మీరు చూడొచ్చు, జస్ట్ ఈ పీస్ దానికి యాడ్ చేసి ఆ పీస్ దీనికి, లైక్ కాపీ పేస్ట్ లాగా, అంతే సింపుల్. అండ్ ఇప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను ఇంకొన్ని డిజైన్స్ లాగా అయితే చేసి మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఇస్తాను, ఇందాక చెప్పే కదా. సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్స్ వచ్చి అరే టీషర్ట్ బాగుంది అని ఏమన్నా అంటే, లైక్ మీరు ఏం చెప్తారు, ఎక్కడ తీసుకున్నారో చెప్తారు, ఆ బ్రాండ్ పేరు చెప్తారు, లేకపోతే ఈ ఆన్లైన్లో తీసుకున్నామో అనేది చెప్తారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే, అరే ఇది నేనే డిజైన్ చేసుకున్నారా అని అయితే మీరు ఫ్రెండ్స్ చెప్పొచ్చు. లైక్ చూడండి,
ఆన్లైన్లో ఆర్డర్ చేశారా అక్కడ తీసుకున్నా అని చెప్పడం కన్నా నేనే డిజైన్ చేసుకున్నారా అని చెప్పి ఒక మన ఫ్రెండ్ వచ్చి మనకి బాగుంది అని చెప్తే అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో లేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి వీడియోలు చూసి లాస్ట్ మీకు డిజైన్ చూపించేస్తా. వెళ్దాం రండి, ఇక మొదలు పెడతామా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అండ్ ఇలాంటి మంచి డిజైన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. జస్ట్ సింపుల్గా అయితే ఉంటాయి అండ్ యూనిక్గా కూడా ఉంటాయి. అండ్ అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలంటే జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వెళ్ళేటప్పుడు లైక్ కొట్టేసి అయితే వెళ్ళండి. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయనీకైతే మంచి ఐడియాస్ అయితే వస్తాయి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతారో. సో లేట్ చేయకుండా మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం.